నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరణావతి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఊపిరి ఉన్నంతకాలం పేద ప్రజల కోసమే తన జీవితం అంకితమని భావోద్వేగ ప్రసంగం. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దేవి శరణావతి మహోత్సవాలు. 7వ రోజు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విశాఖ మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ. అన్యాయానికి గురైన వారికి అండగా జగన్ ఉంటారని పార్టీ నేతల హామీ. చంద్రబాబు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాదిగా అవతారం ఎత్తారన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల. దళితవాడలో 5,000 గుళ్ల నిర్మాణం ఏంటంటూ ఫైర్. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కాబట్టే 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగామని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం ఒక టీంలా పనిచేస్తుందని, ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికే నష్టం జరుగుతుందని, ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ది లక్ష్యానికి ఆటంకం కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. శాసనసభలో సూపర్ 6 ఇతర మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించారు. నేనందరినీ కోరేది, ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు. 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తా ఉంది. మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను. 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణావతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. జయదుర్గ జయ జయదుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారుతారని పెద్దలు చెప్పారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ రహి దేవాత్మన్నిత్యామంత్రయత సర్వభూతో భవతు ఏతం సప్తభూతగుం సంతో పరోక్ష ప్రియాయ వహి దేవా పంచమగుం హోత ప్రత్యశృణో.
కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తలు సామాన్య ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేశారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. విశాఖ మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో రాష్ట పార్టీ ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త దేవాంశ్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా ఇందులో చేర్చి న్యాయబద్దంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్ ను కార్యకర్తల కోసం, అధికార పార్టీ దౌర్జన్యానికి బలైన ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ యాప్ ని విడుదల చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెడుతూ తప్పుడు కేసులతో, పెట్టుడు కేసులతో ఇబ్బంది పెట్టడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క వ్యాపారాలపైన దాడి చేయటం, వ్యక్తిగతంగా దాడి చేయటం, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల యొక్క హక్కుల గురించి, విధుల గురించి ప్రశ్నిస్తే కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్న తరుణంలో పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిజిటల్ యాప్ని పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్లో ఎవరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కూటమి కార్యకర్తల, నాయకుల మీద, ఈ కూటమిలో ఉన్న నాయకులు కానీ లేకపోతే అధికారులు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు విధులు, విధానాలు మర్చిపోయి, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అనేది మర్చిపోయి ఒక పక్కగా ఏకపక్షంగా ఈరోజు కూటమిలో ఉన్న కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తూ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్నారనే స్పృహ కోల్పోయి ఈరోజు మానవత్వం లేకుండా కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూసాం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో షాపులు తొలగించే కార్యక్రమాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో కానీ, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ మానవత్వం లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి మీద ఫిర్యాదులు చేసి ఒక డేటాను పొందుపరచుకోవడం కోసం చేయటం జరిగింది. అంతేకాకుండా రెండోది, పార్టీకి సంబంధించి కమిటీల నిర్మాణం గురించి గతంలో కూడా మనం అందరం కూడా చర్చించుకున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో చాలా వరకు కూడా కమిటీలు, పార్టీ నిర్మాణం జరిగింది. గ్రామ స్థాయిలో కూడా అంతే పటిష్టంగా కమిటీలు వేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి. రాష్ట్రంలోని దళితవాడల్లో టీటీడీ నిధులతో 5,000 ఆలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా బీజేపీ వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరిస్తున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని ఆమె ఆరోపించారు. భారత రాజ్యాంగానికి బదులుగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారని, లౌకిక రాష్ట్రంలో ఒక మతానికే పెద్దపీట వేయడం సరికాదని అన్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా, లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరైపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ
వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం, చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం, కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో, బీజేపీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా? దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి బజారు వీధిలోని షాపులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకుముందు జీఎస్టీపై స్థానికంగా ప్రజలకు అవగాహన కోసం ఏర్పాట్లు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ రోజు ఇక్కడ చాలా మంది వినియోగదారులు, దుకాణదారులు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న తీసుకొచ్చినటువంటి జీఎస్టీ మార్పులు అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్న విధంగా మనము నిన్నటి నుంచి ఒక నెల రోజుల పాటు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం శ్రీకాళహస్తి బజార్ వీధిలో మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏదైతే ఈ 4 వారాల్లో వారానికి ఒక థీమ్ కింద మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మొదటి వారంలో మనము ఇంట్లో రోజువారీ సరుకులు కొనుక్కుంటాము, దాంట్లో ఎంత తగ్గుతుంది ఏంటి అనేది కూడా మనం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళాము, టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్సు, వాషింగ్ మెషిన్స్ వాటి మీద ఇదివరకు 28% నుండి 18% చేయడం జరిగింది. సుమారుగా ప్రతి ఒక్క వస్తువు మీద 3-4 వేలు పైచిలకు ధరలు తగ్గుతున్నాయి. స్టేషనరీకి షాప్కి వెళ్ళడం జరిగింది. స్టేషనరీలో అన్నీ కూడా ఇప్పుడు 12% నుంచి 0% జీఎస్టీకి తగ్గించడం జరిగింది. నిత్యావసర వస్తువులు దొరికేటువంటి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళడం జరిగింది. షాప్ ఓనర్స్కి, వినియోగదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. చిన్నపాటి సమస్యలు ఏదైతే జీఎస్టీ తగ్గించడం వల్ల మనకి వినియోగదారుడికి ఆ తగ్గించినటువంటిది ఇంకా కొన్ని చోట్ల పాస్ ఆన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిల్లింగ్ సిస్టంలో మార్పులు చేయకపోవడం వలన, పాత స్టాక్ మీద ఓల్డ్ ఎంఆర్పి ఉండడం వలన ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలు గుర్తించడం జరిగింది. ఇవన్నీ వెంటనే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అడిషనల్ కమిషనర్ స్టాఫ్ అంతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.